తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఫామ్ హౌస్ పాలన తప్ప ప్రజాపాలన చేయలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని ఎంపీ చామల అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్ లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. కేటీఆర్ గారు కూడా అట్లనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏదన్నా నిర్ణయం, అది ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక నియంత పాలన, ఒక ఫామ్ హౌస్ పాలన నడిపిరు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజాపాలన నడపలేదు. ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు ఈ ప్రభుత్వంలో. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు లేక నియంతగా ఏకపాత్రాభినయం చేయడు. కేటీఆర్ గారికి పొద్దున్న లేస్తే ఒకే ఒక ఆలోచన, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఎట్లా రోడ్డు మీదకి లాగాలి, ఎట్లా ప్రజల ముందు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చేయకుండా చేసినట్టుగా చెప్పి ఆ కుటుంబంని బ్లేమ్ చేయాలన్న ఆలోచన క్లియర్గా కనపడుతుంది.